భూపాల్పల్లి మండల కేంద్రంలో ఎస్ఎఫ్ఐ డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో డివైఎఫ్ఐ నాయకులు శ్రీకాంత్ మాట్లాడుతూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా చేసిన అనుచిత వ్యాఖ్యలను వెనక్కి తీసుకుని క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం భూపాల్పల్లి జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ కూడలిలో ఎస్ఎఫ్ఐ డివైఎఫ్ఐ కేవీపీఎస్ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అమిత్ షాను మంత్రి పదవి నుండి బర్తరఫ్ చేయాలని అన్నారు. గత 2 రోజుల క్రితం జరిగినటువంటి పార్లమెంట్ సమావేశంలో భాగంగా అమిత్ షా గారు, కేంద్ర హోంశాఖ ఉన్నటువంటి అమిత్ షా గారు అంబేద్కర్ గారి పైన చేసినటువంటి అనుచిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ ఈ రోజు ఎస్ఎఫ్ఐ డివైఎఫ్ఐ కేవీపీఎస్ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో భూపాలపల్లి జిల్లా కమిటీల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసన తెలపడం జరుగుతుంది. అదేవిధంగా ఏదైతే అంబేద్కర్ గారి పైన మాట్లాడినటువంటి అనుచిత వ్యాఖ్యలు తక్షణమే వెనక్కి తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఏడు ఏడల దేశవ్యాప్తంగా ప్రజా సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన పోరాటాలు నిర్వహిస్తామని చెప్తా ఉన్నాం. నా పేరు రాజ్ కుమార్, ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి. పార్లమెంటు సాక్షిగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గారు పదే పదే అంబేద్కర్ పేరు పలకడం ఫ్యాషన్ అయిపోయింది. ఈ కాలంలో అంబేద్కర్ పేరు కంటే భగవంతుణ్ణి పలికితే 7 సార్లు స్వర్గప్రాప్తి కలుగుతుంది అని చెప్పి అనుచిత వ్యాఖ్యల్ని ప్రజా సంఘాల ఆధ్వర్యంలో తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఈ రోజు దేశంలో ఈ దేశాన్ని నడిపించేటువంటి రాజ్యాంగం ఉన్నది అని అంటే కారణం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. ఓబీసీ ఈరోజు బీసీ ప్రధానమంత్రిగా ఉన్నాడు అని అంటే కారణం బాబాసాహెబ్ అంబేద్కర్. ఆర్టికల్ 340 కనుక లేకపోతే ఈరోజు రాజ్యాంగం కనుక ఆర్టికల్ 340 రాయకపోతే ఈ భారతదేశానికి బీసీ ప్రధానమంత్రి అయ్యేవాడు కాదు. అదే కాదు, బాబాసాహెబ్ అంబేద్కర్ ఒక్కసారి కాదు 1,00,000 సార్లు తలుచుకోవాల్సిందే. ఈరోజు పార్లమెంట్ లో మీరు కూర్చుంటున్నారు, లాంటి పార్లమెంట్ లో మీకు కూర్చునే అర్హత ఉన్నాయంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రచించిన భారత రాజ్యాంగం వల్లనే. కాబట్టి దేశరథగా అనుచిత వ్యాఖ్యలు చేసినటువంటి అమిత్ షా తక్షణమే క్షమాపణ చెప్పాలి. అదేవిధంగా పార్లమెంట్ సభ్యత్వాన్ని తక్షణమే బీజేపీ ప్రభుత్వం రద్దు చేయాలి. లేకపోతే దేశవ్యాప్తంగా విద్యార్థి యువజన సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళనకు దిగుతామని చెప్పి సందర్భంగా హెచ్చరిస్తూ నా పేరు శ్రీకాంత్, డివైఎఫ్ఐ భూపాల్పల్లి జిల్లా కార్యదర్శి.